హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను ఇక్కడ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బ్రెడ్ హల్వాని, అదే డబుల్ కా మీఠా అని కూడా అంటారు, ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం నేను ఇక్కడ 5 నుంచి 6 వరకు బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్కి సైడ్ పార్ట్ అంతా కూడాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి. అలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసెస్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, కొన్ని కిస్మిస్లు వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నెయ్యికి బదులు ఆయిల్లో అయినా కానీ మనం వేయించుకోవచ్చండి, మన ఆప్షన్ అనేది. ఇలా అన్ని ముక్కలు కూడాను వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ వేసుకొని పంచదార అంతా కరిగే వరకు బాగా తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ ఎటువంటి పాకం వచ్చే పని లేదండి, పంచదార మెల్ట్ అయితే చాలు. ఇలా ఈ సిరప్లో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి సిరప్ అంతా బ్రెడ్ పట్టేటట్టు బాగా ఇట్లా పీసెస్ని స్మాష్ చేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా ఈ విధంగా పీసెస్ అంతా స్మాష్ అయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ తిప్పుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, 5 నిమిషాల్లో సింపుల్గా ఇంట్లోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేనైతే ఈ స్వీట్ని మా ఇంట్లో ప్రిపేర్ చేశానండి.